తెలంగాణలో కూడా ఇటీవల కేసీఆర్ గారు సచివాలయాన్ని తెలంగాణలో కట్టారు. 28 ఎకరాల్లో నిర్మించారు ఆయన. దాదాపు 10 లక్షల చదరపు అడుగులు, 615 కోట్లు. నేను అట్టేసుకున్న 6,000 రూపాయలే. కేసీఆర్ కూడా కన్ను చెదురుతాయి 20,427 రూపాయలు అంటే. కానీ మన సెక్రటేరియట్ బిల్డింగ్ మాత్రం 10,665 కోట్లు. ఏమిటి ఈ దోపిడీ అని ఎవరైనా ప్రశ్నిస్తే బాబుకు బీపీ పెరుగుతుందా? ఈ బిల్డింగులు కాక మళ్ళీ కొత్త అసెంబ్లీ అంటున్నాడు, మళ్ళీ కొత్త హైకోర్టు అంటున్నాడు. కొత్త అసెంబ్లీ కోసం 11,21,975 ఎస్ఎఫ్టీ అంట, మళ్ళా కొత్త అసెంబ్లీ అంట. ఈ కొత్త అసెంబ్లీ కోసం ఇప్పటిదాకా వీళ్ళు తేల్చిన ఖర్చు 1,947 కోట్లు. ఎందుకంటే దానికి సంబంధించి 3 జీవోలు ఇచ్చినారు చూడండి. అంటే స్క్వేర్ ఫీట్కు 17,356 రూపాయలు పడినట్టు. మళ్ళీ కొత్త హైకోర్టు, ఇది మళ్ళీ 20,32,231 ఎస్ఎఫ్టీ. దీనికి ఇంకా పూర్తి టెండర్లు కంప్లీట్ చేయాల. ఇంతవరకు పిలిచిన వాటినే 1,480 కోట్లతో ఇప్పటిదాకా పిలిచినారు. అదే 1,480 కోట్లు. ఇది పూర్తయ్యేసరికి ఇది ఏ స్థాయికి పోతుందో తెలియదు, కానీ ఇంతవరకు పిలిచిన పరిస్థితి ఇది. అంటే ఇప్పటి వరకు 7 బిల్డింగుల కోసం, అంటే 5 బిల్డింగులు సెక్రటేరియట్ పేరిట, ఒక అసెంబ్లీ, ఒక హైకోర్టు, ఈ 7 బిల్డింగుల పేరిట వెరసి 10,665 కోట్లు సెక్రటేరియట్ కోసం, అసెంబ్లీకి 1,947 కోట్లు, హైకోర్టుకు ఇప్పటిదాకా పిలిచిన వ్యయాన్ని లెక్కేసుకుంటే మరో 1,480 కోట్లు లెక్కేసుకుంటే ఈ 7 బిల్డింగులకు ఇప్పటిదాకా 14,092 కోట్లు, కేవలం 7 బిల్డింగులకు. నిజంగా ఇది బిల్డింగుల వరకు పరిస్థితి ఇట్లుంటే, ఇక రోడ్లు చూస్తే నిజంగా మళ్ళీ కళ్ళు చెదురుతాయి. అమరావతిలో వేసే రోడ్ల స్కాములు చూస్తే దేశంలో ఎక్కడ కూడా హైవేలు వేసినా కూడా కిలోమీటర్కి అయ్యే ఖర్చు ఎంత అని చెప్పి ఈ మధ్యకాలంలోనే 5 సెప్టెంబర్ 2026 పార్లమెంటులో కేంద్ర మంత్రి గారిని, హైవేస్ మినిస్టర్ని నితిన్ గడ్కరీ గారిని ప్రశ్న అడిగినారు పార్లమెంట్లో. ఆయన ఇచ్చిన సమాధానం ఒకసారి చూస్తే, సివిల్ కన్స్ట్రక్షన్ ఎక్కడైనా కూడా యావరేజ్గా రోడ్లు వేయడానికి నేషనల్ హైవేకి అయ్యే ఖర్చు కిలోమీటర్కు 24 కోట్లు అని చెప్పి ఆయన పార్లమెంటుకు ఆయనంతకు ఆయనే లిఖితపూర్వకంగా సబ్మిట్ చేసిన లెటర్ అది. అక్కడ బాగా కనిపిస్తుంది చూడండి, అటువైపు కూడా బాగా కనిపిస్తుంది, ఇటువైపు కనపడని వాళ్ళకు. కానీ మన అమరావతిలో ఎంత తెలుసా కిలోమీటర్ ఖర్చు? 53 కోట్లు. 53 కోట్లు. ఇంకా విచిత్రం ఏమిటో తెలుసా, విజయవాడ బెన్ సర్కిల్ ఫ్లైఓవర్, మీకు అందరికీ కూడా, విజయవాడలో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా పరిచయం ఉన్న అంశమే ఇది. బెన్ సర్కిల్ దగ్గర ఫ్లైఓవర్కు 69 కోట్ల రూపాయలు కిలోమీటర్కి ఖర్చు అయితే, చంద్రబాబు నాయుడు గారి సీడ్ యాక్సెస్ నుంచి, అమరావతిలో సీడ్ యాక్సెస్ నుంచి నేషనల్ హైవేకు వారధి వద్ద కలిపే ఫ్లైఓవర్కు
వీరు పెడతా ఉన్న ఖర్చు కిలోమీటర్కు 189 కోట్లు. నిజంగా ఇక అమరావతి ప్లాట్ల స్కాములు చూస్తే, ఇక అమరావతిలో అలొకేట్ చేసే ప్లాట్ల స్కాములు చూస్తే చంద్రబాబు నాయుడు గారి మనుషులకు, అంటే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి, అశ్విని దత్ గారికి, బలుసు శ్రీనివాసరావు గారికి, బెజవాడ రమేష్ గారికి, ఇలాంటి వారికి, వీరి కాక తన బినామీలకు, ఇలాంటి వారికి అమరావతిలో రోడ్ల పక్కన విలువైన రిటర్నబుల్ ప్లాట్స్ ఇస్తారు. అదే సామాన్య రైతులకు వచ్చేసరికి వాళ్లకు చెరువుల్లోనూ, వాగుల్లోనూ, కుంటల్లోనూ వాళ్ళకి ఇస్తా ఉన్నారు. అసలు ఏమిటి అన్యాయము? మొదట తీసుకున్న 50,000 ఎకరాలకే దిక్కు లేదని రైతులు అంటా ఉంటే, ఇది పరిస్థితి అని రైతులు అంటా ఉంటే, ఈ 50,000 ఎకరాలు సరిపోవని ఇంకొక 50,000 ఎకరాలకు రైతులను ఇబ్బందులు పాలు చేస్తూ, వాళ్ళు ధర్నాలు చేస్తా ఉన్నా కూడా లెక్క చేయకుండా వారి దగ్గర నుంచి బలవంతంగా లాక్కునే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇప్పుడు నిజంగా బాధ్యత గల ప్రతిపక్షంగా మేము ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తూ ఆధారాలతో సహా బయట పెడతా ఉన్నసరికి చంద్రబాబు నాయుడు గారు బీపీ పెరుగుతూ ఉంది, ఇష్టం వచ్చినట్టుగా తిడతా ఉన్నాడు, అబద్ధాలు చెప్తా ఉన్నాడు, అబద్ధాలతో తిట్టిస్తా ఉన్నాడు. ఆయన మంత్రులు అందరూ కూడా ఆ తిట్టించే కార్యక్రమం ఏ స్థాయికి పోతా ఉంది అని అంటే, అబద్ధాలు చెప్పే కార్యక్రమాలు, కుట్రలు చేసే కార్యక్రమాలు ఏ స్థాయికి పోతా ఉన్నాయి అని అంటే, టాపిక్ డైవర్ట్ చేసేందుకు, ఇవన్నీ కూడా టాపిక్ డైవర్ట్ చేసేందుకు, ఎవరు కూడా ఆయనను ప్రశ్నించకుండా భయపెట్టేందుకు, ప్లస్ టాపిక్ డైవర్షన్కు వీళ్ళంతకి వీళ్ళే బిల్డప్ ఇస్తారు, వీళ్ళంతకి వీళ్ళే ఒక కథ అల్లుతారు, వీళ్ళంతకి వీళ్ళే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, చంద్రబాబు నాయుడు, ఇదో మాఫియా ముఠా. వీళ్ళు ఏమనుకుంటే అది ఒక అబద్ధాన్ని వీళ్ళే బిల్డ్ చేస్తారు, ఆ అబద్ధం మీద వీళ్ళే దొంగ సాక్ష్యాలు, కేసులు కూడా వీళ్ళ అధికారుల చేత పెట్టించేసేస్తారు. ఇది జరుగుతూ ఉన్నది ఆంధ్ర రాష్ట్రంలో. నిజంగా ఏ స్థాయికి పోయింది అని అంటే, ఈ మధ్యకాలంలోనే కడపలో, ఈ మధ్యకాలంలో ఒక టాపిక్ ఆఫ్ డిస్కషన్ ఇది, కడపలో పెద్ద దస్తగిరి అని ఆయన మా పార్టీకి చెందిన వ్యక్తి, మా పార్టీ కార్యకర్త, మావాడు, చనిపోయింది మావాడు, మా పార్టీకి చెందిన కార్యకర్త చనిపోతే మేం బాధపడతాం. అలాంటిది ఆ కేసును పూర్తిగా ట్విస్ట్ చేసి మా పార్టీ మీదనే బురద జల్లడం కోసం వాడుకుంటా ఉన్నారు. చివరికి మా డిప్యూటీ మేయర్గా పనిచేసిన నిత్యానంద రెడ్డిని, మా రవిమామను, వీళ్ళను పై కూడా బురద జల్లుతా ఉన్నారు. నిజంగా ఆ ఇన్సిడెంట్ ఎలా జరిగింది అని, జాతరలో గొడవ వల్లే ఈ హత్య జరిగిందని స్వయంగా అదే పెద్ద దస్తగిరి భార్య